హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిమ్లా ఫ్యామిలీ స్టూడియో. ఈరోజు నేను కాపీ और कंजूస్కి సారాంశం చెప్పబోతున్నాను. ఇది బాగ్ఫాలో కహానీలో పైలో స్టోరీ కాపీ और कंजूस. ఇక్కడ చూడండి, కాపీ అంటే పోయిట్రీ, कंजूस అంటే పిసినారి. एक गांव में गोवर्धन नामक एक गरीब कवि अपने परिवार के साथ रहता था. ఒక గ్రామంలో गोवर्धन नामक एक पैदा पोइट्री उनकी फैमिली के साथ रहता था. एक दिन वहाँ महेंद्र नामक धनवंतुడు के घर पहुँचा. ఒక రోజు ఏంటంటే మహేంద్ర నామक బాగా ధనవంతుడు ఇంటికి వెళ్ళారు. लेकिन वहाँ बड़ा कंजूस था. కానీ అతను బాగా పిసినారి ఉన్నారు. गोवर्धन ने उस पर झूठी प्रशंसा की कविता सुनाई. गोवर्धन ने గొప్పగా అబద్ధాలకి పోయిమ్స్ ఉన్నాయి చెప్పారు. इसे सुनकर महेंद्र ने అది విన్న తర్వాత महेंद्र కూడా अपने नौकर से उनके पनी अर्थ से गोवर्धन के लिए सोने के थाली गोवर्धन के लिए सोने के थाली అంటే गोल्ड प्लेट और 100 अर्शिफिया అంటే 100 रुपया की कॉइन ले आने को कहा. తీసుకురా అని చెప్తున్నారు. మగర్ నొక్కర్ నై ఆయా, కానీ నొక్కర్ రాదు. गोवर्धन के पूछने पर महेंद्र ने कहा. गोवर्धन के అడిగిన తర్వాత మహేంద్ర చెప్తున్నారు कि आपने मुझे खुश करने के लिए మీరు నాకు హ్యాపీ చూస్తాను కోసం झूठी प्रशंसा की है. అబద్ధాలకి గొప్ప అబద్ధాలు చెప్పావు కదా. उसी तरह అట్లాగై आपने खुशी करने के लिए మీకు కూడా నేను ఖుషి చేస్తాను కోసము झूठ बोला అబద్ధం చెప్పాను. गोवर्धन को खाली हाथ घर लौटना पड़ा. गोवर्धन ఉట్టి చేత్తో ఇంటికి వెళ్ళారు. సిక్ మోరల్ నీతి ఏంటంటే कंजूस बोलकर भी खोटी दमड़ी तक नहीं देता. నీతి మోరల్. కంజూస్ అంటే పిసినారి, బోల్కర్ బని అంటే మర్చిపోయినా సరే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ₹1 కూడా దానం ఎవరికి చేయరు. ₹1 కూడా ఇవ్వరు అని దానికి మోరల్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటే బాగా చదువుకోండి. బాయ్ బాయ్.